హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. సీట్ ఎక్కడో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రచారానికి పిలిచేశారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఉగాది శుభాకాంక్షలు చెప్పడం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. పవన్తో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత ఆయన మాట్లాడారు మీడియాతో. తాను ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం, ప్రచారానికి రావాలని పవన్ కళ్యాణ్ ఆహ్వానించాను అని చెప్పారు. అయితే పోటీ ఎక్కడో మాత్రం తనకే తెలియదని రఘురామ్ అంటున్నారు. ఇదే అండి ఇంతటి చిక్కేందంటే క్లారిటీ ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ క్లమ్జీగా మాట్లాడతారు. రఘురామ గారి పోటీ మీద ఎలాంటి క్లారిటీ ఎందుకు రావటం లేదు? ఆయనకి నరసాపురం ఎంపీ సీట్ ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారుట. మళ్ళీ ఇది కూడా టీడీపీ అనుకూల సోషల్ మీడియా రాసింది. ఓ పక్క బీజేపీ సీనియర్ నాయకుడు సిద్ధార్థ సింగ్ ఏం చెప్పారు? లాల్ బహదూర్ శాస్త్రి గారు మనవడు ఏపీ ఎన్నికలకి ఆయన ఐ థింక్ పర్యవేక్షకుడిగా వచ్చినట్టున్నారు. ఇచ్చిన క్యాండిడేట్స్ని మేము మార్చం అంటున్నారు. మరి నరసాపురం నుంచి మళ్ళీ పోటీ చేయించడానికి చంద్రబాబు గారు బీజేపీని కన్విన్స్ చేస్తారు. అంటే ఇక్కడ ఈ టీడీపీ అనుకూల మీడియా ఉద్దేశం, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు గారికి ఢిల్లీలో ఇంత బారు ఇమేజ్ ఉంది, సో ఆయన ఒక్కసారి అట్లాగా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళి సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్లో జస్ట్ ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటే, క్రాస్ ల్యాండింగ్ అవుతుంటే ఆ ఫ్లైట్లోంచి ఇట్లా దూకేసి వేర్ ఈస్ మోడీ, వేర్ ఈస్ అమిత్ షా, రైట్ నౌ ఐ వాంట్ టు టాక్ టు దెమ్ అని అంటే వాళ్ళు గడగడలాడుతూ వచ్చేసి ఈయన ముందు ప్రత్యక్షమయ్యి ఈయన అడిగినట్టు కాదు, ఈయన ఆదేశించినట్టు వెంబడి నరసాపురం సీటు రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చేస్తారు. వినేవాడు వెర్రివెంగులపైతే చెప్పేవాడు చంద్రబాబు అని సామెత. సో అది నమ్మటానికి జనం అంత సిద్ధంగా లేరు. ఇంకా అట్లాంటి కథనాలు రాసి జనాల్ని కంప్లీట్గా ఆ మత్తులో ఉంచేద్దామని చెప్పేసి టీడీపీ అనుకూల మీడియా రాస్తుంది. ఇప్పుడు ఒక సామెత, రాయలసీమలో ముతక సామెత, పూజలు లేక బూజు పట్టున్నా కానీ నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తా అన్నట్టు దేవుడు. నిజంగా అంత మహిమ ఉన్నవాడైతే ఆయనకి బూజు ఎందుకు పడుద్ది? సో ఆయనకి బూజు పట్టిందంటే ఆయనకి శక్తి లేదు, ఎలాంటి శక్తులు లేవు, అందువల్ల ముందర ఆయన ఏదో జీవనం గడవాలి కాబట్టి ఇంత నైవేద్యం పెడితే నా మహిమ చూపిస్తాను. ఏమండి ఇప్పుడు ఎలాంటి ఈ సామెత ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తాను అత్యంత శక్తివంతుడని చెప్పుకునే రఘురామకృష్ణరాజు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు బ్యాంక్ కావాల్సి వస్తుంది? చంద్రబాబు గారి మీద ఎందుకు బ్యాంక్ కావాల్సి వస్తుంది? తాడేపల్లిగూడెం సభలో ఆ రోజు ఎంతో ధైర్యంగా ఈ 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి నేనే నరసాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పిన రఘురామకృష్ణరాజు గారు ఇవాళ ఎందుకు తగ్గి మాట్లాడాల్సి వస్తుంది? అంటే ఒక రాజకీయ శూన్యతను సృష్టించి ఆ శూన్యతలోంచి ఆయనకి భయాన్ని కలగజేసి చంద్రబాబు గారి ప్లాన్ ఇది. చివరికి చంద్రబాబు గారు మీరు తప్పించి నాకు వేరే దిక్కు లేరనే మాట ఆయన చేతే అనిపించి తర్వాత బ్రదర్ మేము చూస్తాం, ఏం పర్లేదు, మేము ఉన్నామని చెప్పేసి తనతో పాటు పవన్ కళ్యాణ్ చేత కూడా భరోసా ఇప్పించి రఘురామకృష్ణరాజు గారిని ఒక ఆట ఆడదామని చెప్పేసి చంద్రబాబు గారి ప్లాన్. ఎవరికి తెలియదు చంద్రబాబు గారు మీ ప్లాన్స్, మీ ఎత్తుగడలు, మీ కుట్రలు ఎవరికి తెలియదు. మీరు చేస్తే చేశారు కానీ ఆ వ్యవహారంలోకి, తక్కువ రకం వ్యవహారంలోకి పవన్ కళ్యాణ్ గారిని లాగమాకండి దయచేసి. చంద్రబాబు గారు సరే, రఘురామ్ గారు వ్యక్తిగతంగా తనకి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సాన్నిధ్యం దృష్ట్యా వెళ్ళారు, అడిగారు మీరు సపోర్ట్ చేయాలంటే ఈయన కూడా నిండు మనసుతో నేను సపోర్ట్ చేస్తాను, ఏం పర్లేదు. సరే, ఇంతకీ ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారంటే తెలుగుదేశం అనేది కొంత క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశంలో ఎక్కడి నుంచి చేస్తారు? బీజేపీ అయితే సీటు మార్చదు. చంద్రబాబు గారు ఈయనకేం చెబుతున్నారు? నరసాపురం బీజేపీ ఎంపీ సీట్ ఇప్పిస్తాం, దానికి బదులుగా బీజేపీని తిరుపతికి షిఫ్ట్ చేస్తాం, తిరుపతిలో బీజేపీ దాసరి శ్రీనివాసుల్ని అక్కడ క్యాండిడేట్గా పెట్టుకోవచ్చు, ఆల్రెడీ ఆయన ఒకసారి కంటెస్ట్ చేశారు కాబట్టి తమ క్యాండిడేట్ని ఉపసంహరించుకుంటామని. ఏమంటే ముఖ్యం ఎక్కడ ఉందంటే ఎవడని ఇట్లా ఉందని చెప్తాడు. ఇక్కడ చుట్టూ తిరిగి శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ మీదుగా వచ్చి ఇక్కడ ఉందని చెబుతారా? చంద్రబాబు గారు చేసే ప్రయత్నం అది. రఘురామ్ గారికి ఇవన్నీ తెలియవా? ఖచ్చితంగా తెలుసు. బట్ ఎందుకని ఆయన చంద్రబాబు వెంబర్లాడుతున్నారు అంటే తమ దగ్గరికి అలా ఆకర్ష అనుకుంటూ తమ దగ్గరికి వచ్చేలాగా చేసి చివరికి ఏంటంటే మంచినీళ్ళు తాగాలన్నా కూడా తమ మీద బ్యాంక్ అయ్యేలా చేసే ఒక అద్భుతమైన నైపుణ్యం, అద్భుత శైలి, రాజకీయ చతురత బాబు గారికి ఉంది. సో ఆ క్రమంలో భాగంగా ఆయన రాజుగారి మొదళ్ళ మీద కొట్టారు, మూలాల మీద కొట్టారు. ఆయన మూలాలు ఏంటంటే ఆయన సెంటిమెంట్స్, నరసాపురం. సో ఆ నరసాపురం టికెట్టు ఆ సీటు తీసుకెళ్ళి జాగ్రత్తగా బీజేపీ
గ్రౌండ్లో వేస్తారు బాల్ తీసుకెళ్ళి. ఇప్పుడు నాకేం తెలీదు, వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు గో అండ్ అప్రోచ్ బీజేపీ అని. బీజేపీ వాళ్ళు రఘురామ్ గారి విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇందాక చెప్పాక సిద్ధార్థ్ సింగ్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు మనోడు, అయ్యా మేము సిట్టింగ్ ఎంపీలని మేము మార్చము, వెరీ క్లియర్. అంటే సిట్టింగ్ ఎంపీలు అంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసిన ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చము, లోక్సభ స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను మార్చమని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చరు. మరి ఇంకా ఆప్షన్ ఏముంది? తెలుగుదేశం. ఎక్కడి నుంచి చేయాలి? ఉండిలో చేయాలి. ఇంతకుముందు నరసాపురం నుంచి కంటెస్ట్ చేశారు ఆయనే, తెలుగుదేశం క్యాండిడేట్ ఉండిలో. మరి ఆయన కన్విన్స్ చేసుకోవాలి. ఇది కాక ఆల్రెడీ ఒక క్యాండిడేట్ అక్కడ రెడీగా ఉన్నాడు, ఒకవేళ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వకపోతే నాకేంటి అనగటానికి ఆయన్ని కన్విన్స్ చేసుకోవాలి. ముగ్గురు క్షత్రియులే అయ్యిండి. ఇప్పుడు వాళ్ళ మధ్య కీచులాట అయ్యి మిగిలిన ఇద్దరు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే, ఒకవేళ ఈయనకు బీజేపీ సీటు కనుక చంద్రబాబు గారు ఇప్పిస్తే అదొక ఉపద్రవం. ఎందుకంటే ఏదైనా అనుకొని రిజల్ట్ వస్తే బాధపడాల్సింది తెలుగుదేశం, బీజేపీ, జనసేన. బీజేపీకి ఆ రిస్క్ అవసరమా? ఆల్రెడీ 5 పారాచూట్ వాళ్ళకి. మళ్ళీ కొత్తగా తలకాయ నొప్పి ఉన్న 6వ సీటు నర్సాపురంలో ఈ తలకాయ నొప్పి అవసరమా? వాళ్ళకి ఆల్రెడీ పార్టీకి సీనియర్ నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు శ్రీనివాస్ వర్మ గారు, బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ జనరల్ సెక్రటరీ. ఆయన ఉన్నాడు కదా, ఆయనకి ఇచ్చుకుంటాడు. ఆయనకి ఇచ్చారు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు. ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు, వెళ్తాడు, తన ప్రొఫెషనల్స్ ఏంటో నిరూపించుకుంటాడు. మరి మీరు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరారు కదా, మీకు లుక్రేటివ్ ఒక సెగ్మెంట్ ఏదన్నా ఆ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఏదన్నా చంద్రబాబు గారు ఎందుకు ఇవ్వట్లేదు? రఘురామ్ గారు ఇది ఆలోచించాలి కదా. ఉండిస్తానని కాసేపు, ఉండండి అని కాసేపు, ఉండద్దండి అని ఇంకొంచెం సేపు చెప్పి ఆయన మానసికంగా ఎంత చిత్రవద చేస్తున్నట్టు ఒకసారి ఆలోచించాలి. రఘురామ్ గారు ఇదంతా ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఏంటంటే నెక్ ఆఫ్ ద మూమెంట్కి వచ్చేప్పటికీ ఏం జరుగుతుందనే టెన్షను ఏ అభ్యర్థికైనా ఉంటుంది. రఘురామ్ గారు దానికి మినహాయింపే కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఒక 1000 రోజుల పాటు రచ్చబండ పెట్టి 1000 రచ్చబండలు పెట్టి ప్రభుత్వాన్ని దునుమాడి గుడ్డలు జించేసి జగన్మోహన్ రెడ్డి గారిని నానా రకాలుగా బీభత్సం చేసిన రఘురామకృష్ణరాజు గారిని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది, రఘురామ గారు తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవటం కన్నా కూడా టీడీపీ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఒక అతిపెద్ద ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ చేయలేని ఒక వ్యక్తి చేశాడు. ఆయన రక్షించుకోవాల్సిన పరిస్థితి టీడీపీదే. టీడీపీ డిజోన్ చేసుకుంది అనుకోండి, టీడీపీ ట్రూ కలర్స్ని జనం ఇట్లా మంచి ఈస్ట్మన్ కలర్లోనూ 70mm చూపిస్తారు. సో అందుకు టీడీపీ సిద్ధంగా ఉందా? చెప్పలేం. అంటే ఈరోజు గడిచిందా లేదా, ఈరోజు మనం విజేతలుగా ఉన్నామా లేదా అనేది చంద్రబాబు గారి పాలసీ. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఒకవేళ రఘురామ గారిని అభ్యర్థిగా నుంచోబెడితే, సొంత ఇంటెలిజెన్స్ సర్వేలో ఆయన అభ్యర్థిగా నుంచోబెడితే ఓడిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి వచ్చిందట టీడీపీకి. అందుకని గేమ్ నాంచేసి, బాగా నాంచి చంద్రబాబు గారు చివరిలో సారీ బ్రదర్, మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు అని. ఈయనకో సరదా ఉంది. అసెంబ్లీ కన్నా వెళ్ళి ప్రతిపక్షానికి జగన్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి చేత అధ్యక్ష అని పిలిపించుకోవాలని సరదా ఈయనకుంది. మరి ఈయన సరదా తీరాలంటే చంద్రబాబు నిజాయితీగా వ్యవహరించాలి. పవన్ కళ్యాణ్ వరకు ఆయన చాలా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా ఉన్నారు. సో ఇట్స్ అప్ టు రఘురామ్ గారు. ఎవరు నిజాయితీ పరులు ముందర తాను అలయన్స్గా వెళ్తాను అనుకుంటున్న పార్టీల్లో తేల్చుకోవాలి. వాళ్ళతో అక్రాస్ ద టేబుల్ కూర్చొని సెటిల్ చేసుకోవాలి, నుంచోవాలి. మీ వాయిస్ అసెంబ్లీలో వినపడాలి రఘురామ్ గారు. నేను కూడా చాలా బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజాయితీగా మీరు అనుకున్న మాట మీరు మాడతారు, అది జనానికి నచ్చింది. సో ఆల్ ద బెస్ట్ రఘురామ్ గారు.